తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారంలో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు దినేష్ జైన్, గని, హరిశంకర్లతో పాటు వైసీపీ నేత సురేష్ పై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా నిజాలను బయటపెట్టిన లక్ష్మీరెడ్డి ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిగా సురేష్ ను గుర్తించారు. ఈ విషయ ప్రచారానికి సహకరించిన జనసేన నేతలపై కూడా ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. డిలీట్ చేస్తామని చెప్పి ఇప్పుడు సైలెంట్ గా ఉండాలని ఒత్తిడి తేవడంపై లక్ష్మీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారంలో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు దినేష్ జైన్, గని, హరిశంకర్లతో పాటు వైసీపీ నేత సురేష్ పై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా నిజాలను బయటపెట్టిన లక్ష్మీరెడ్డి ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిగా సురేష్ ను గుర్తించారు. ఈ విషయ ప్రచారానికి సహకరించిన జనసేన నేతలపై కూడా ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. డిలీట్ చేస్తామని చెప్పి ఇప్పుడు సైలెంట్ గా ఉండాలని ఒత్తిడి తేవడంపై లక్ష్మీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. నా దగ్గరికి గని, దినేష్ జైన్ వచ్చి మీకు కిరణ్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉంటాయి, ఇవ్వండి, అవి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేలా ఉంటుంది అని చెప్పి నా దగ్గర నమ్మించి వీడియో తీసుకెళ్ళాడు. అప్పుడు నేను నమ్మకపోతే నా ఫ్రెండ్ అయిన హరిశంకర్ దగ్గర కాల్ చేపించి మీకు న్యాయం చేపిస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2025లో ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో, నేను హాస్పిటల్లో ఉన్న 2 డేస్లో నా పర్మిషన్ లేకుండానే ఆ వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అవి వచ్చినప్పటి నుంచి నా కుటుంబం కానీ, నేను కానీ, నా పిల్లలు కానీ ఎంతో సఫర్ అవుతాను. ఆ తర్వాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే. ఎన్నో సమస్యలు పడి మేము కోర్టు ద్వారా అన్ని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ వీడియోస్, ఫొటోస్ని వాళ్ళకి తగిన విధంగా మార్పింగ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ నన్ను, నా బిడ్డల్ని చాలా బాధ పెడతా ఉన్నారు. ఇందులో గని, దినేష్ ఇద్దరు కలిసి చేసిందే. ఆ తర్వాత వాళ్ళు వైసీపీకి సంబంధించిన పసుపులేటి సురేష్కి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మీడియా ద్వారానే ఎక్కడ ఏం జరిగినా కూడా నగే రిపీట్ అవుతూనే వస్తున్నాయి. దీని ద్వారా చాలా 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 మానసికంగా నలిగిపోతున్నాం నేను ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు, అవన్నీ డిలీట్ చేయమని నేను ఆల్రెడీ చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, డిలీట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చేయలేదు. మళ్ళీ నేను అడుగుతుంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అందుకే నేను ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మళ్ళీ కానీ ఇది ఇలానే రిపీట్ అవుతూ ఉంటే నేను ఎంత యాక్షన్ తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాను. దయచేసి అవన్నీ డిలీట్ చేయాలనేసి సిఏ గారిని కూడా కోరడం అనేది జరిగింది. అబ్దుల్ గని, దినేష్ జైన్, హరిశంకర్, పసుపులేటి సురేష్ 2022లో